మనకి తెలుగులో స్టార్ట్ చేసినటువంటి మోదీ గారి యొక్క స్పీచ్ వికసిత్ భారత్‌లో భాగంగా తెలంగాణను కూడా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. తెలంగాణలో కూడా మంచి యొక్క అవకాశాలు ఇచ్చి తెలంగాణ డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే, మీరు ఎప్పుడైతే గుజరాత్ సీఎంగా ఉన్నారో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు మీకు ఏ విధంగా హెల్ప్ చేశారో అదే విధంగా మీరు కూడా తెలంగాణకి హెల్ప్ చేయాలి. మీరు కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. మన ప్రీవియస్ క్వశ్చన్లో అయితే రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని బడే బాయ్ అంటా ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, మోదీ గారు అదే స్టేజ్ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటూ తెలంగాణ డెవలప్ అవుతుంది, తెలంగాణ డెవలప్ చేసేటువంటి ఆలోచనలు మాకు ఉన్నాయి, వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణకు మంచి అవకాశాలు ఇస్తామని చెప్పడంతో పాటు మీరు కూడా మాతో పాటు కలిసి రండి, కలిసి నడవండి, లేదంటే మాతో కలవండి అనేటువంటి ఒక మీనింగ్ వచ్చే విధంగా మోదీ గారు చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్ గా మనకేంటంటే రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటూ నవ్వుకుంటూ చెప్పడం జరిగింది. ఇది నిజానికి చాలా పెద్ద పరిణామం. ఇప్పుడు ఏంటంటే అక్కడ మనకి ఒకే స్టేజ్ మీద మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మనకి కాంగ్రెస్ నుంచి, ప్రధాని గారు మనకి ఏంటంటే మోదీ గారు బీజేపీ నుంచి ఉండడం వల్ల మనకి డైరెక్ట్ వాళ్ళు విమర్శలు చేసుకోలేకపోయారు. కానీ ఏదైతే మనకి మాతో కలిసి రండి, మాతో కలవండి అనే విధంగా మోదీ గారు రేవంత్ రెడ్డిని చూసుకుంటూ అన్నారని చెప్పేసి అంటే, సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది. సో ఇప్పటి నుండి వస్తున్నట్టు కథనాల ప్రకారం రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలవబోతున్నారని చెప్పేసి కొన్ని న్యూస్లలో రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్ లో ఉండి వస్త్రాల విషయం పక్క పెట్టేస్తే, కానీ మోదీకి మాత్రం సన్నిహితంగా ఉంటున్న విషయం మాత్రం ఈ సందర్భంగా మనకి స్పష్టమైంది. సో రాబోయేటువంటి రోజులలో ఏ విధంగా నడుస్తుంది, తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేస్తారు, వీరు కాంగ్రెస్ లో ఉండి మోదీ గారు బీజేపీలో ఉండి సీఎం గారు పిఎం గారు కలిసి తెలంగాణ డెవలప్ చేస్తారా, లేక మన సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి జాయిన్ అవుతారా? సో ఏది జరుగుతుందని అని చెప్పేసి మనం ప్రజలు చెప్పలేము. కాకపోతే క్లియర్ కట్ గా ఇది మంచి శుభసూచక మాత్రమే తెలంగాణ ప్రజలందరికీ కూడా. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేస్తే తెలంగాణ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. మీరు పార్టీలు కలిసినా కలవకపోయినా, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చినా రాకపోయినా కూడా ఇదే విధంగా వికసిత్ భారత్ లో భాగంగా తెలంగాణ డెవలప్ చేయండి. సో తెలంగాణ ప్రజలకు మంచి అవకాశాలు కల్పియండి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం పోవాలి, పేదల యొక్క కష్టాలు పోవాలి, రైతుల యొక్క కష్టాలు పోవాలి, అనేక రకాలుగా తెలంగాణ డెవలప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు మోదీ గారు అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్ కనుక తెలంగాణ స్టేట్కి వచ్చిన ఏ స్టేట్ పోయినా కూడా ఆ స్టేట్ లో అనేక రకరకాలుగా మనకి ఏంటంటే నిరసనలు చెప్తా ఉంటాం. ఈసారి మోదీ గారు వస్తున్నారని చెప్పేసి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎటువంటి అల్లరు లేవు, ఎటువంటి ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, నిరసనలు కావచ్చు. సో మోదీ డౌన్ అని చెప్పేసి ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు, చాలా క్లీన్ స్వీప్ గా చాలా ప్రశాంతంగా జరిగింది ప్రోగ్రామ్ అనేది. ఇదే కల్చర్ మెయింటైన్ చేయాలి. మన బీజేపీ పవర్ లో ఉన్నా, కాంగ్రెస్ పవర్ లో ఉన్నా, ఏ పార్టీ పవర్ లో ఉన్నా కూడా, అధికార పక్షం నుంచి వచ్చినా ప్రతిపక్షం నుంచి వచ్చినా కూడా ఏమన్నా రాజకీయ నాయకులు వేరే స్టేట్ నుండి హై లెవెల్ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు ఇదే విధంగా రిసీవ్ చేసుకోవాలి. సో మనకి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాగే కంటిన్యూ కావాలి, ఇదే కల్చర్ కంటిన్యూ కావాలి. తెలంగాణలో తెలంగాణను డెవలప్ చేసే విధంగా మీరు ఆలోచన తప్ప మీ రాజకీయ సీట్ల కోసం చెప్పేసి రాజకీయ కుళ్ళు కుతంత్రులతోని తెలంగాణని వెనుకబడే ప్రయత్నం మాత్రం చేయకండి.